హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఓల్డ్ స్కేటింగ్ రింగ్ కాకినాడ. రిషి 527 ఎంట్రీలో ఉన్నప్పుడు ఇది చక్కగా అవుట్డోర్లో చాలా చక్కగా ఉండేది రింకు. ఇక్కడ ఉన్నప్పుడు చాలా వీలైనప్పుడల్లా వచ్చి ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళం. అప్పుడు ఫీజు 500 ఉండేది. ఇప్పుడు ఇండోర్ స్కేటింగ్ ఇంటర్నేషనల్ వచ్చింది, కానీ 2000 ఫీజు చేసుకోవడానికి సరిగ్గా ప్రాక్టీస్ ఉండలేదు. అప్పుడు రోడ్డు రింకు కలిపి మొత్తం 3000 అవుతుంది. అప్పుడు 500కే మొత్తం రోడ్డు రింకు చెప్పేవారు. ఓన్లీ ఫీజుకే నెలకి 2000 ఫీజు, రోడ్డుకి 1000, 3000, సంవత్సరానికి 36,000 ఓన్లీ ఫీజుకే మేము స్కేటింగ్ ఖర్చు పెడుతున్నాం. పర్ డే 50 రూపీస్ ఆయిల్కి చూసుకున్నా అదొక 1500, ఇదో 15, ఇదో 18,000. డైట్ మంత్లీ 2000 చూసిన, ఇదో 24,000. నియర్లీ 50,000, 60,000 ఓన్లీ స్కేటింగ్ నేర్చుకోవడానికి, వాళ్ళు తీసుకెళ్ళడానికి, వాళ్ళ డైట్కి, ఓన్లీ దానికే మనకి 50,000-60,000 సంవత్సరానికి అవుతుంది. వాళ్ళ ఎక్విప్మెంట్ కాకుండా. వాళ్ళ ఎక్విప్మెంట్ క్వాడ్ స్కేటింగ్ అయితే ఒక 50,000, ఇన్లైన్ స్కేటింగ్ అయితే ఒక 1,00,000 రూపాయలు. అంటే ఎటువంటి కాంపిటీషన్కి వెళ్ళకుండా ఓన్లీ స్కేటింగ్ నేర్చుకోవడానికే. క్వాడ్ స్కేటర్కి అయితే 1,50,000, ఇన్లైన్ స్కేటర్కి అయితే 2,00,000, 2,30,000 అవుతుంది. ఫైనల్గా దీనివల్ల ఏమన్నా యూజ్ ఉందంటే ఎటువంటి యూజు లేదు.